దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానమును మన కొరకు సిద్ధపరిచి నుంచి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవాది దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. మన జీవితాలలో ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ మన జీవితంలో సంతోషమును ఆనందమును అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. 105వ సంకీర్తన 4వ చరణమును చదువుకుందాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవాను వెదకండి, దేవుణ్ణి వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము మీరు వెదకండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుణ్ణి వెతికే వారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెతుకుతామో ఆయన సన్నిధానంలో నిత్య సంతోషము, ఆనందము, సమాధానము మనకు దొరుకుతుంది. ఈ లోకంలో ఎన్నో విషయాలు మనం వెతుకుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని బిడ్డలముగా, దేవుని సన్నిధిని వెతికే వారముగా, దేవుణ్ణి వెతికే వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి మనం వెతికినప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనము మన జీవితంలో పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతికితే ఖచ్చితంగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు అంటాడు, మరి జనులు నాతో దేవుని మందిరమునకు వెళుదుము అని సెలవిచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది అని దావీదు అంటాడు. దేవుని మందిరమునకు వెళ్ళడము, దేవుణ్ణి వెతకడం అంటే నాకు చాలా సంతోషం అని దావీదు అంటాడు. దేవుని బిడ్డల, ఈరోజు మనము కూడా సంతోషంగా దేవుణ్ణి వెతకాలి. ఈరోజు ఆదివారం చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఈరోజు మందిరానికి వెళ్ళాలా, ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది, నా పనులు నేను చేసుకుంటాను. ఎన్నో పనులు ఉన్నాయి, మార్కెట్కి వెళ్ళాలి, బంధువులు వచ్చారు, ఈరోజు స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఎన్నో ఎన్నో ఆలోచనలు మన జీవితంలో కలిగి ఉంటాం. ఈరోజు వెళ్ళకపోయినా పర్వాలేదులే, వచ్చే వారం వెళదాము అని అనుకుంటాం. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే, దేవుని సన్నిధిని వెతకగలిగితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని బిడ్డలారా పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుణ్ణి వెతికారు. వారి జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు వారి జీవితంలో పొందుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. యేసు ప్రభువు వారు ఒకరోజు అరణ్యంలో ఉన్నారని అనేక మంది తెలుసుకొని దేవుణ్ణి వెతుక్కుంటూ, యేసయ్యను వెతుక్కుంటూ అరణ్యంలోనికి వారు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అరణ్యంలోనికి వారు యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళారో, యేసు ప్రభువు వారు వారిని చూచి వారిలో ఉన్నటువంటి సమస్యలను దేవుడు ఎరిగి ఉండి అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందికి ఆరోగ్యం ఇచ్చారు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో వచ్చినటువంటి ఆ ప్రజలకు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారమును పంచిపెట్టి వారి యొక్క అక్కర్ను తీర్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దేవుణ్ణి వెతికినప్పుడు, దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క మేలులు పొందుకుంటాం. కాబట్టి ప్రభువును మనం వెతికినప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. ఈరోజు ఆదివారం దేవుని బిడ్డలారా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి వెతకండి, దేవుని దగ్గరకు రండి, ఆయన సన్నిధిని మనం వెతుకుదాం. అలాగ మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు.
ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా. నిత్యము మిమ్మల్ని వెతికి కృపను మాకు దయచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, సమాధానం సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.